భారత క్రికెట్లో జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకటి. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఏళ్ల తరబడి దేశవాళీ క్రికెట్లో పరుగులు సాధిస్తూ తమ అవకాశం కోసం నిరీక్షిస్తుంటారు. ప్రతి స్థానం కోసమూ విపరీతమైన పోటీ ఉంటుంది. కాని కొన్నిసార్లు ఒక అద్భుతమైన ప్రతిభ ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తుంది. 2026లో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే ఒక కుర్రాడి గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సైతం ఏమాత్రం భయం లేకుండా ఎదుర్కొంటున్న బీహార్కు చెందిన ఆ యువ ఓపెనింగ్ బ్యాటర్ వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అయితే ఇంత చిన్న వయసులో అతనికి భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఆసక్తికి ప్రధాన కారణం 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను సృష్టించిన సంచలనమే. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 16 మ్యాచ్లలో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇక్కడ విశ్లేషకులను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం అతను సాధించిన పరుగులు మాత్రమే కాదు, 237.30 స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడిన విధానం. క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 36 బంతుల్లోనే శతకం సాధించి తన సత్తా ఏమిటో ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అత్యంత పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్, అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. దీనికి ముందే విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై 36 బంతుల్లోనే సెంచరీ సాధించి మెన్స్ లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచూరియన్గా రికార్డు సృష్టించాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్న ఈ కుర్రాడికి వెంటనే సీనియర్ జట్టులో అవకాశం ఇవ్వడం సరైనదేనా అనే చర్చ మొదలైంది. అతనికి అవకాశాలు రావడం లేదని, వయసును కారణంగా చూపి సెలెక్టర్లు పక్కన పెడుతున్నారని కొందరు భావించారు. కాని వాస్తవానికి అతని అసాధారణమైన ఫామ్ ముందు వయసు అనేది ఒక అడ్డంకి కాదని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. జూన్ 2026లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ టీ20 ఇంటర్నేషనల్ స్క్వాడ్ను ప్రకటించింది. ఇందులో వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం లభించింది. అత్యంత ఒత్తిడి ఉండే ఫ్రాంచైజీ లీగ్లలో నిలకడగా రాణించడం చాలా ప్రత్యేకమని, కేవలం అతని అద్భుతమైన ఆటతీరు వల్లనే అతనికి అవకాశం దక్కిందని అగార్కర్ వివరించారు. ఇదే సమయంలో కెప్టెన్సీలో కీలక మార్పులు చేస్తూ శ్రేయాస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఒక కొత్త కెప్టెన్ నాయకత్వంలో వైభవ్ సూర్యవంశీలాంటి అద్భుతమైన యువ ప్రతిభను నేరుగా అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకురావడం భారత క్రికెట్ భవిష్యత్తు